ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? సో మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన కృపతో నింపటానికి నీకు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము ధ్యానం చేద్దాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. సచ్ వండర్ఫుల్ కదా. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా ఈ కృపను ఈరోజు నీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ఏ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ బిడ్డ, నీ పరిస్థితిని నీ స్థితిని మార్చడానికి నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, యెహోవా ఈరోజు నుంచి నీకేం అవ్వాలనుకుంటున్నాడు తెలుసా? ఆధారము కావాలనుకుంటున్నాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అండి చాలామంది వేరే వారిని ఆధారపడి అనేక విషయాలు చిక్కుకుపోతూ ఉంటారు కదండి. బంధించబడతా ఉంటారు వలలలో. మరి కొంతమంది డబ్బుల విషయంలో, కొంతమంది ల్యాండ్స్ విషయంలో కదండి, కొంతమంది వివాహ విషయంలో చిక్కుకుపోతారు, బయటికి రాలేరు. తర్వాత కేసులని, అదని ఇదని, లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్. ఈరోజు యెహోవాని ఆధారము చేసుకొని అన్ని విషయాల్లో సమాధానం ఇచ్చి ఆయన నిన్ను గైడ్ చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదా, మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్నిసార్లు ఎందుకు ఈ బ్రతుకు అన్నట్టుగా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా. మాకు లాట్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు కొంతమంది. మేము చనిపోవాలనుకుంటున్నామండి, మాకు ఈ పరిస్థితుల్లో మేము చిక్కుకుపోయాం, బయటికి రాలేకపోతున్నాం, ఇంకా రామేమో అనిపిస్తుంది. నిజంగా దుష్టుడు ఇలా ప్రేరణ చేస్తాడు, ఏమని, ఇంకా మీరు అక్కడి నుంచి రారు, మిమ్మల్ని విడిపించేవారు లేరు, మీరు చిక్కుకుపోయారు ఈరోజు కంప్లీట్లీ. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, ఒకవేళ నీకు అలా అనిపిస్తుందేమో చిక్కుపై నేను రానని, కన్నా ప్రభు నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. క్రీస్తుని ఎవరైతే ఆధారము చేసుకుంటారో ఆయన వారి జీవితంలో వారికి ఉన్న ప్రతి అవసరతను, ప్రతి నీడ్స్ని ఆయన తీరుస్తాడట, ఆత్మకార్యములు జరిగిస్తాడంట. హల్లెలూయా. మన బిడ్డలకి మనం ఆధారము కదండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో మన బిడ్డలకు మనం ఆధారము. మనల్ని వారు ఆధారం చేసుకుంటారు కాబట్టి వారు చిన్నపిల్లలు ఏదన్నా అడిగినప్పుడు ద బెస్ట్ ఇవ్వడానికే తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు కదండి. ఎందుకంటే నీకు తెలుసు నా బిడ్డ నా మీద ఆధారపడుతున్నాడు కాబట్టి వానికి నేను మంచివి ఇస్తాను, శ్రేష్టమైనవి ఇస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన బిడ్డలు మనల్ని ఆధారంగా చేసుకున్నప్పుడు ద బెస్ట్ ఇవ్వడానికి ఎలా ప్రయత్నం చేస్తామో ఇస్తామో, దేవుడి దగ్గర కూడా మనము ఆయన్ని మనం ఆధారము చేసుకున్నప్పుడు యేసయ్యట తన బిడ్డలైన మనల్కి ఆయన బెస్ట్ ఇస్తాడట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. దుష్టుల బాణము నుండి నిన్ను కాపాడతాడు, జిగటగల ఊబిలో నుండి కాపాడతాడు, ఎక్కడ ఏ విషయంలో నిన్ను తప్పిపోకుండా నిలబెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే మేలు చేటకైనా త్వరపడే దేవుడు కదండి. దేవునికి మహిమ కలుగుని గాక. ఈరోజు నీ పరిస్థితి ఏమైనా నాకు తెలియదు కానీ బిడ్డ, దేంట్లో చిక్కుకుపోయావో నాకు తెలీదు, చిక్కబడిన నీ కాలు నాయన ఈరోజు విడిపించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆయనే నీకు ఆధారం కాబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఆధారముగా మన పక్షమునుంటండి ఇంకా మన జీవితంలో కీడు జరుగుతుందా? కీడు కార్యము కాదు, కీడును కూడా మేలుగా మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిక్కుకుపోయిన వాళ్ళ నుండి త్వరపడి విడిపిస్తానని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడో కాదండి, త్వరపడి ఫాస్ట్గా ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయిపోయి నిన్ను ఆ వలలో చిక్కుకుపోయిన నీ కాలుని ఆయన ఏం చేస్తారట? బయటికి తీస్తారట, విడిపిస్తారట, గొప్ప కార్యములు జరిగిస్తాడట. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఈరోజే కాదండి, నీ బ్రతుకు దినములంతా కూడా ఏం చేస్తాడైనా? ఆయన కాపాడతాడు, విడిపిస్తాడు, గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగుని గాక. ఈరోజు ఎక్కడ ఏ స్థితిలో ఇరుక్కుపోయావో, ఇబ్బందుల్లో కొలమిలో ఇరుక్కుపోయావో నాకు తెలియదు అంటున్నాడు. నీ కాలు ఎక్కడ చిక్కబడకుండా ప్రయాణములు వెళ్తున్నప్పుడు, ఉద్యోగంలో వెళ్తున్నప్పుడు కదండి, వాహనం మీద వెళ్తున్నప్పుడు సడన్గా అసలు మేము బాగానే వెళ్ళామండి కానీ యాక్సిడెంట్ అయిపోయింది కదండి. ఈరోజు ఎన్నో వార్తలు వింటూ ఉంటాం. అందుకే అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ కాలు ఎక్కడ చిక్కబడకుండానట్లు, ఏ ఇబ్బందులో చిక్కబడకుండానట్లు
ఆయన నిరంతరము నిన్ను కాపాడి భద్రపరుస్తాడట. దేవునికి మహిమ కలుగుని. ప్రతి విషయంలో ఆయన నీకు ఆధారమైపోయి హల్లెలూయా ఆయన నీ పక్షం నుండి గొప్ప కార్యాలు జరిగిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు అన్ని విషయములలో నుండి ఎక్కడ ఇరుక్కుపోయారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, వాటన్నిటి నుండి మిమ్మల్ని తప్పించి ఆకాశ తూములు మీ కొరకు తెరచి ఉన్నతమైన కార్యాలతో నా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలయ్యా. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నీ బిడ్డలు ఎంతమంది ప్రార్థిస్తున్నారు, వారందరి జీవితాల్లో ప్రభా, వారు వెళుతున్న ప్రయాణములు, ఈరోజు ఉదయకాలంలో వారు వెళ్తున్న ఉద్యోగాలు, వారు వెళ్తున్న ప్రయత్నాల్లో ఎక్కడ వారు అయా వెళ్తున్నారు, యేసు నామంలో తండ్రి మీ ఆత్మ కార్యములు జరిగించండి. బిడ్డలకి అయ్యా ఎక్కడ వారి కాలు చిక్కబడుకున్నట్లు ఇదిగో మీ అగ్ని కంచుతో వారిని ముద్రించమని అడుగుతారు. యేసయ్య నీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులతో నింపి బలపరచమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. Please like, share, subscribe for more videos.